నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ముస్లిం శుభకార్యాలలో డీజేలు నిషేధం తీర్మానం చేసిన మత పెద్దలు. పేద కుటుంబాల అత్యవసర వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. ఇక మీదట ఎటువంటి ముస్లిం శుభకార్యాలలో డీజేలు నిషేధించినట్లు ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగ్ని, నిఖా, ఒలిమా వంటి కార్యక్రమాల్లో ఇస్లాం మతానికి విరుద్ధమైన బ్యాండ్, వాయిద్యాలు, డీజే, స్పీకర్లలో పాటలు, మ్యూజిక్ వంటి పాట కచేరీలను నిషేధించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు దీనిని గమనించాలని, ఎవరైనా ఈ షరతులను ఉల్లంఘించినట్లయితే నికా నిర్వహించబడదని, అంతేకాకుండా వినుకొండ మజ్లిసుల్ ఉలమా ముస్లిం మత పెద్దలు తీసుకొను చర్యలకు పూర్తిగా బాధ్యులు అవుతారని తీర్మానించినట్లు వివరించారు. పేద కుటుంబాల అత్యవసర వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 48 మంది లబ్ధిదారులకు 28,30,000 చెక్కులను సోమవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికీ 1286 మందికి 8.72 కోట్లు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా 28 లక్షల పైగా ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అది జీవి ఆంజనేయులు గారు, మీ ఎమ్మెల్యే గారు, మీరు వచ్చి అడిగిన వెంటనే ఆయన ప్రాసెస్ చేయించి మీ అందరి చేతిలో కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. దీని గురించి, ఆరోగ్యం గురించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా మెరుగుపరచాలి, ఇంకా బాగా ఎలా చేయాలనేది. సరే, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గం వినుకొండలోనే 9 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, మోకాళ్ళ మార్పిడన్నా, ఇంకోటన్నా ఈ పక్షవాతం అని చెప్పారు, దానికైనా కానీ మొత్తం మీరు ఒక 4-5 లక్షలు అయితే మొత్తం ఇవ్వలేకపోవచ్చు, కానీ దాంట్లో కొంత తీసుకొని ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీకు ఏదో ఒక విధంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా గడపాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతిపక్షం వైపు నుంచి చేసే ఆరోపణలు చేస్తా ఉన్నారు, చేసే అభియోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గురించి అయితే కానీ, ఆరోగ్యశ్రీ గురించి అయితే కానీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ముఖ్యంగా నాయకులు గుర్తుంచుకోవాల్సింది, మీరు గట్టిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే, ఏదైతే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారో, మనం ప్రయత్నిస్తా ఉన్నది ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ 17 పూర్తి చేయాలి, పూర్తి చేసి మంచి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో మనం ప్రయత్నిస్తా ఉన్నాం. మీ నాయకులు కొద్దిగా గట్టిగా తీసుకొని మాట్లాడాలి, ప్రయత్నిస్తా ఉన్నాం. దాన్ని కేవలం ఏదో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క దగ్గరే చేస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రాష్ట్రాల్లో చేస్తా ఉన్నారు. మొన్న ఢిల్లీలో 10-11 మెడికల్ కాలేజ్ అదే PPP 3లో వెళ్ళారు, కర్ణాటకలో వెళ్ళారు, రాజస్థాన్ లో వెళ్ళారు, అలా ఉత్తరప్రదేశ్ లో వెళ్ళారు. మరి కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏ విధంగా తప్పు అని చెప్పి మాట్లాడటం అనేది, దాంట్లో మన పిడుగురాల్లో ఒకటి, అది కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది కాబట్టి ముందుకు వెళ్ళి, మిగతావన్నీ కూడా కనీసం ఇది కూడా ఫుటింగ్స్ కూడా వేసిన పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మనం PPP 3లో వెళ్తేనే అవుతుందనే ఉద్దేశంతో అది తీసుకువెళ్తున్నారు. దాని గురించి కూడా కొద్దిగా మీరు అవగాహన పెంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరొకటి మీరు కొద్దిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే, మొన్న ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడింది, ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తా అని చెప్పి. ఇటువంటి ఆలోచన ధోరణి ఉంది కాబట్టి, ఈ విధమైన ఆలోచనలు చేశారు కాబట్టి 19 నుంచి 24 దాకా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెట్టదామని వచ్చిన వారందరూ వెనక్కిపోయారు. ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారు కూడా ఇక్కడ వ్యాపారం చేయకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అదే ఈ ఆలోచన ద్వారా ఉండటం వల్లే. కానీ ఈ సంవత్సరం నుంచి కష్టపడతా ఉన్నాం, అందరం కూడా ఆలోచన ధోరణి మారుస్తా ఉన్నాం. ఎవరైనా పెట్టుబడిదారులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారు, వస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు అంటే దీనికి అందరం కలిసి కృషి చేస్తా ఉన్నాం.
ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు, అందరూ కలిసి కృషి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు వస్తా ఉన్నారు. కానీ ఇటువంటి చెడు వాక్యాలు, చెడు మాటలు మాట్లాడి ఎవరైతే దీంట్లో తీసుకుంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తాము ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు మాట్లాడాలి నాయకులుగా. మేము మాట్లాడతాం, కానీ మీరు కూడా ఒకసారి తీసుకుని కొద్ది గట్టిగా ఎంత కష్టపడితేనే మళ్ళీ మొన్నటిదాకా చెప్తా ఉన్నారు 19 నుంచి 24 దాకా ఒక్క కంపెనీ పెట్టడానికి కూడా ఇక్కడ రాలా, భయపడ్డారు అందరూ. వస్తే ఏం చేస్తారు ఏమవుద్దు అని. ఇంకా ఇప్పుడు వస్తా ఉన్నారు. మళ్ళీ ఇటువంటి మాటలు వినపడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. మీరు కూడా ఆలోచింపు చేయాలి. నియోజకవర్గంలో మండల స్థాయిలో కూడా అది కొద్దిగా మీరు తీసుకొని చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి జీవి ఆంజనేయ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇదందరికీ కూడా ఈ రోజు చెక్లు CMRF రూపంలో కొద్దిగా వారికి వాదోడుగా నిలిచినందుకు వీరిద్దరికి కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనకి సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున 1334 మందికి 9,15,00,000 రూపాయలు సీఎం గారు మన ఒక్క వినుకొండ నియోజకవర్గానికి ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ రోజు ఈ 4 రోజుల్లో 6గురికి LOCలు ఇచ్చాం. హాస్పిటల్లో పేషెంట్లుగా ఉంటే అత్యవసర పరిస్థితిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందుగానే వాళ్ళకి కొంత పేమెంట్ పంపడం జరిగింది. అట్లాగే 42 మందికి 28,30,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అట్లాగే DCCB చైర్మన్ మక్కెన గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ రోజు ఈ NTR వైద్య సేవ శ్రీరామ్ లక్ష ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకి ఈ రోజు అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా NTR వైద్య సేవలు ఈ రోజు బాగా అందుతున్నాయి ప్రజలకి. చాలా ఆపరేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా వెళ్లే పని లేకుండా NTR వైద్య సేవలోనే చక్కటి వైద్యాన్ని మరి అందించడం జరుగుతూ ఉంది. అలాగే దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. NTR వైద్య సేవ ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతా ఉన్నారు. అనారోగ్యంతో వెళ్ళినటువంటి వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందుతా ఉంది. ఇది మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. అట్లాగే కొన్నిసార్లు కొన్ని జబ్బులకి NTR వైద్య సేవ కవర్ అవ్వలేదనో లేదా అత్యవసర పరిస్థితిలో దీనికంటే సీఎం రిలీఫ్ అంటే NTR వైద్య సేవ కంటే లిమిట్ దాటిపోయి ఎక్స్ట్రా బిల్ అయితే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి లెటర్ పెట్టి తెప్పించడం జరిగింది. మరి ఇప్పటి వరకు వినుకొండ నియోజకవర్గంలో 1334 మందికి ఇచ్చారు. రాష్ట్రంలోనే టాప్ 10లో అత్యధికంగా ఎక్కువ ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ లో మన వినుకొండ ఉండటం మనందరూ కూడా గర్వకారణం. అట్లాగే భవిష్యత్తులో ఇంకా ఈ సేవల్ని ఇంకా మెరుగుపరుస్తారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఇచ్చిన దానికంటే ఈ 18 నెలల్లో దానికంటే ఎక్కువ ఇచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మంగళగిరి CK కన్వెన్షన్ హాల్లో 3,000 మందితో జనసేన పదవి బాధ్యత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నామినేటెడ్ పదవి బాధ్యతలు స్వీకరించిన నేతలతో భేటీ కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో వినుకొండ నుండి నీతి సంఘం ప్రెసిడెంట్, సొసైటీ డైరెక్టర్లు, AMC డైరెక్టర్లు, దేవాలయం కమిటీ డైరెక్టర్లు తరలి వెళ్లారు. బొల్లాపల్లి మండలం గండిగనుమలలో పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చిందనే అనుమానంతో ఓ మహిళను గ్రామస్తులు పట్టుకున్నారు. ఆమెకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే కోణంలో విచారణ చేపట్టారు. అనుమానితులు కనిపిస్తే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు సూచించారు. స్థానిక సిద్ధార్థ నగర్లోని రాధా డిగ్రీ కాలేజ్ నందు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ప్రముఖ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కంపెనీ అయిన స్పార్క్ ఎడెక్స్ ద్వారా ఇంటర్వ్యూస్ నిర్వహించారు. దీనిలో భాగంగా 20 మంది విద్యార్థులు పాల్గొనగా కంపెనీ HRs వీరికి గ్రూప్ డిస్కషన్, జామ్ రౌండ్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ద్వారా ఉద్యోగాలకి ఎంపికయ్యారు. వీరిలో 7 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్ K. హరీష్ కుమార్ తెలియజేశారు. వీరికి వార్షిక వేతనం కింద 1.8 నుండి 2 లక్షలు ఇస్తారని కంపెనీ HRs తెలియజేశారు. విద్యతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించేలా వారికి 100% ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ KV రాధాకృష్ణమూర్తి, ఉద్యోగ కల్పనాధికారి P. హనుమంతరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.